మొత్తానికి నామినేషన్ల ప్రక్రియ వేగవంతమైంది. మరోవైపు నామినేషన్ల గడువు ముగింపు దశకు చేరుకుంది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల నుంచి నామినేషన్లు ఇప్పటికే దాఖలైపోయినాయి. పార్లమెంట్ ఎన్నికల కోసం హడావిడి మొదలైపోయింది. ఈవీఎంలు, వీవీప్యాట్ స్లిప్లు కూడా తెలంగాణకు రావడం జరిగింది. ఇక ఎన్నికల ప్రక్రియ రెండో ఘట్టం కూడా దగ్గరకు వచ్చేసింది. మొత్తానికి తెలంగాణ ఓటర్ మహాశైలారా, మీరంతా ఓటు హక్కు వినియోగించుకోవడానికి రెడీగా ఉండండి. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినట్టుగా ఈ ఎన్నికల్లో పెద్దగా ఏమి రావు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు చాలా లైట్ గా ఉంటాయి. మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఉండదు. మనకు అంటే మనం కోరుకున్న మద్దతు ధర లేకపోవచ్చు, రాకపోవచ్చు. మద్దతు ధర రాలేదని మళ్ళీ రోడ్ల మీదకి ఎక్కారు. ఎందుకంటే అంటే అందరికి చెప్తాను, కొందరికి నిజాయితీగా ఓట్లు వేస్తారు, నిజాయితీగా ఓటు విలువ తెలుసుకొని చేస్తారు. కానీ కొంతమంది మాత్రం జర ఆ కార్యక్రమాల్లో ఉంటారు. కాబట్టి మనం ఏమన్నీకి లేదుగా ఇప్పుడు కూడా.